మన ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడక ముందు మన మైనారిటీ శాఖ మంత్రి వర్యులు ఫరూక్ గారు వచ్చి సందేశాన్ని ఇస్తారు. ఆ తర్వాత చంద్రబాబు గారు మనందరితో కూడా మాట్లాడతారు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. సిని గారు మీరు మాట్లాడండి ఒకసారి. గౌరవనీయులు, పూజ్యులు, ఈరోజు మిమ్మల్ని అందరి దర్శన భాగం కలిగించిన మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హైటీ ప్రీ క్రిస్మస్ కార్యక్రమం చేసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ప్రతి జిల్లా కూడా 2 లక్షల రూపాయలు ఇచ్చి ఈ కార్యక్రమం స్వయాన కలెక్టర్లు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవడానికి అవకాశం కలిగించిన మహా వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో మీకు 30,000 రూపాయలు ఇచ్చేవారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 2,000 లక్షల రూపాయలు ప్రతి జిల్లా కలెక్టర్లకు ఇచ్చి ఈరోజు కార్యక్రమం జరుపుకోవడానికి అవకాశం కలిగించారు. మరి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ముందుగానే మనం ప్రీ క్రిస్మస్ చేసుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. చాలా పెద్ద ఎత్తున ఘనంగా సాంప్రదాయపరంగా ఈ అల్లులోయ కార్యక్రమం భగవంతుడు ఒక్కడే అని చెప్పి మనమందరం కూడా ఇక్కడ ఆసనాలై మనము ప్రభుత్వం ద్వారా ఏదో ఆశించి ప్రభుత్వం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాల్సిన బాధ్యత, కర్తవ్యం ఉంది. నేను 2 నిమిషాలు ఎక్కువగా తీసుకోకుండా మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన క్రైస్తవ సోదరులకు ఏమి చేసినామనేది, మన ప్రాణ రక్షణ, మాన రక్షణ కాపాడారు ఫస్ట్ నెంబర్ 1. తర్వాత మనం గ్రామీణ ప్రాంతాలు ఉండే, ఎందుకంటే పట్టణ ప్రాంతాలు ఎక్కువగా క్రైస్తవ సోదరులు ఉంటారు. గ్రామీణ ప్రాంతాలు నివసించే వారి ఉపాధి కోసం అక్కడ చర్చిలు కూడా కట్టుకోలేని పరిస్థితి, చాలా దయనీయమైన పరిస్థితి, చాలా పేదరికం ఉండే వారి కోసం ఆ రోజు 2001లో పాల్ బియాన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు అప్పుడు నా ఆదేశాన్ని వచ్చింది సార్ దగ్గర నుంచి. నేను అప్పుడు లేని దేశంలో మక్కాలో ఉన్నా. నా పాల్ బియాన్ గారు ఫోన్ చేసి చెప్పారు, సార్ ఇట్లా చర్చలు కూడా డబ్బులు ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు, సంతోషం మీరు జీవో చేసి ఇవ్వండి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చెప్పి ఆ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి చర్చికి కంపోజ్ స్టేట్లో 2 జిల్లాలు తెలంగాణ, ఆంధ్ర కలిసే ఉన్నాం. అప్పుడు ఆదిలాబాద్ నుంచి మీకు అనంతపురం వరకు, అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతమంది వచ్చినా అంతమంది కూడా చర్చలు కట్టుకోవడానికి అవకాశం కలిగించినారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. మీరందరూ కూడా ఆశీర్వదించాలి మాకందరికీ. ఇది చిన్న విషయం, ఎక్కువగా చెప్పడం లేదు. గుంటూరులో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి 2014-19లో చర్చికి డబ్బు కావాలంటే ముఖ్యమంత్రి గారు అటు ఇటు కాకుండా 16 కోట్ల రూపాయలు ఇచ్చారు. 16 కోట్ల రూపాయలు ఇస్తే గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో అది శిథిలావస్థలు అయిపోయింది. 5 సంవత్సరాలు పట్టించుకునే నాదునే లేడు. మళ్ళీ ఇప్పుడు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మన స్వామిదాస్ వచ్చి అన్న దానికి ఏదైనా చేయండి, ఆ ఫిలిప్స్ అనేటువంటి వెళ్ళిపోయిండు, మీరన్నా దాన్ని పట్టించుకోవాలంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కంప్లీట్ చేస్తామని మీరు ముఖ్యమంత్రి గారితో పోయి మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే తప్పకుండా చేస్తామని చెప్పాం. ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. మేము దాన్ని రెన్యువేట్ చేస్తాం. అదేవిధంగా అమరావతిలో కావాలని సోదరుని దాకా అడిగాడు, ఆయన కర్సేవ చేస్తామన్నాడు అమరావతిలో. చాలా సంతోషం. ఎందుకంటే పేద వర్గాల వారు మనం చేసుకోకపోతే మనకు కాదు. ముఖ్యమంత్రి గారు గతంలోనే 2014-19లో అమరావతిలో మనకందరికీ క్రైస్తవ సోదరులకు, మైనార్టీ ముస్లిం సోదరులకు స్థలం కేటాయిస్తామని చెప్పడం జరిగింది. మీరు ఆ గత 5 సంవత్సరాలు విస్మరించినారు. ఆయన ఏదో మనవాడు అనుకున్నారు, కానీ మనవాడు కాదు, అతను తనవాడు కాదు, ఎవరివాడు కాదు. ఆయన మనవాడు, అందరివాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మన మనిషి. ఆయన మన కోసం, పేదల కోసం, పేదల కష్టాల కోసం, పేదల పాలు పంచుకుంటూ పనిచేసేవాడు. మరి ఆ రోజులు పేద లేదు. నా నియోజకవర్గంలో నా 3 మండలాలు ఉంటే 3 మండలాలు నంద్యాలపట్నం గురించి మొత్తం ఎన్ని గ్రామాలు ఉండే అన్ని గ్రామాలు చర్చలు, ఎన్ని గ్రామం లేదు, ఇవన్నీ డబ్బులు లేదు అని చెప్పి, ఎందుకంటే నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి నేను పుష్కలంగా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా 2014లో CCI చర్చ్ కానీ, అదేవిధంగా ఇతర చర్చలకు స్వామిదాస్ ఇక్కడ ఉన్నాడు. 50 లక్షలు తీసుకుంటే మన వాళ్ళు తీసుకోలేదు, వద్దన్నారు. వాళ్ళకు ఒక భయం ఏర్పడింది, మా మత సంస్థలు ఏమైనా ఉపయోగం చేసుకుని తీసుకుంటారేమని. అది ఎప్పుడు కూడా జరగదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి అలాంటి ఆలోచన లేదు, చేయరు కూడా. మీ చర్చల్లో కానీ, మీ ఆస్తిపాస్తులు కానీ ఇంటర్ఫియరెన్స్ ఆశ కానీ, ఆశయం కానీ మన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ కర్తవ్యం కానీ లేదని చెప్పి అటువంటి ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి రాత్రి మగలు మన సేవ కోసం సేవ చేస్తూ ఉన్నారు.
మన పేద వర్గాల వాళ్ళు మనం అందరం కలిసికట్టుగా పనిచేసి మన అభివృద్ధి కోసం మన పురోభివృద్ధి కోసం పనిచేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మన భగవంతుడు మనకు ఏం చేశారు, అల్లుడియ గారు ఏం చెప్పారు, మనకు భగవంతుడు ఏం చెప్పాడు, మనకందరికీ దేవుడు ఒకడే. కాబట్టి మనం భగవంతుని మనం కొలుచుకుంటూ ఇక మంచి కార్యక్రమం చేసుకోవడానికి ఈ అవకాశం కలిగించారు. దాదాపు దీనికి ఇక ఇంత పెద్ద మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు, చాలా సంతోషం. దీన్ని జయప్రదం చేయాలా. పండుగలు మీరందరూ కూడా చాలామంది పెద్దలు మరి బిషప్లు వచ్చినారు, ఫాదర్లు వచ్చినారు, మన పాస్టర్లు వచ్చినారు. మీరందరూ కూడా మా పార్టీకి, మాకు, మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారి ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆశీప్రభును వేడుకుంటూ మీరందే ఆశీస్సులు కూడా కావాలని చెప్పి కోరుకుంటూ మరి నాకు ఈరోజు ఈ మంచి అవకాశాన్ని కలిగించారు. చాలా ఉన్నాయి, చాలా విషయాలు కూడా రాసుకొచ్చాను నేను. ఇవన్నీ ఇప్పుడు సందర్భం కాదనుకున్నాను. కాబట్టి ఈ అవకాశం కలిగించినందుకు మీకు, మీ అందరి దర్శనం కలిగించిన మన క్రైస్తవ సోదరులందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన రెండు చేతులను జోడిస్తూ మన చంద్రబాబు గారిని ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని అని 13వ వచనం 45వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఉంటుంది. అతడు నా పట్టణమును కట్టించును. ఈరోజు మా క్రైస్తవుల యొక్క పట్టణాలని మా యొక్క అభ్యున్నతి కోసము, మా భవిష్యత్తు కోసము మేము బాగుండాలని ఎప్పుడూ ఆలోచించి ఉన్నత ఆలోచనలు కలిగిన మా చంద్రబాబు గారి వెనుక క్రైస్తవులైన మేమందరం కూడా ఉన్నాము. ఎందుకంటే మీరు మా దేవుని చేత అభిషేకించబడి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మా నాయకులు మీరు సార్. ఈ రీసెంట్గా నేను డిసెంబర్ 15వ తారీఖున కర్నూలు పట్టణానికి సేవకుల మధ్య బోధించడానికి వెళ్ళాను. అక్కడ సేవకులందరూ నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు మాట్లాడిన తర్వాత వచ్చి చెప్పారు నాతో, విజయ్ గారు యువగళంలో లోకేష్ గారితో పాటు ఉన్నారని చెప్పారు. నేను ఆ స్టేజ్ వాళ్ళు దిగిన తర్వాత నేను స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పాను, యువగళంలో లోకేష్ గారితో ఉన్నది విజయ్ కాదండి, ఒక క్రైస్తవుడు ఉన్నాడు. లోకేష్ గారితో నడిచింది క్రైస్తవుడు. ఈ ప్రభుత్వ గెలుపులో ఉంది క్రైస్తవుడు. ఆ గెలుపును అనుభవించే అధికారం ఉంది మా క్రైస్తవులందరికీ కూడా. మేము గెలుపులో ఉన్నాం సార్. సగర్వంగా మేము ఈ మాట చెప్పగలమండి. ఇది మా ప్రభుత్వం, మా మంచి ప్రభుత్వం సార్. ఫైనల్గా ఒక విషయం సార్, మాకు ఒక అవకాశం ఇవ్వండి. మీరు అమరావతికి మంచి ఆర్కిటెక్చర్గా మీరు ఉన్నారు. మీరు మంచి శిల్పిగా అమరావతిని కడుతూ ఉన్నారు. ఇక్కడున్న సేవకులైన మేమందరం కూడా మా మందిరాలని, ఇన్ఫ్యాక్ట్ మా ఇళ్లని మేమే శిల్పులుగా కట్టేసుకుంటూ ఉంటాం సార్. నేను అనిపిస్తూ ఉంది, మా అందరినీ కూడా ఇప్పుడు అడుగుతూ ఉన్నాను, అమరావతికి మేము వచ్చినప్పుడు అమరావతి మా కోసం, మా పిల్లల కోసం మీరు కడుతూ ఉన్నారు. ఆ అమరావతిలో ఒక రోడ్ వేయడానికో, ఒక బిల్డింగ్ కట్టడానికో, ఒక వాల్ కట్టడానికో మేము షిఫ్ట్లు వైజ్ వచ్చేన పని చేస్తాం సార్. సేవకులైన మాకు ఒక అవకాశం కల్పించండి. అమరావతి మాది, అమరావతి రూపకర్తమైన మీరు మావారు. మీతో మేము ఎప్పటికి కూడా నిలబడి ఉంటాం సార్. ఇప్పుడు చంద్రబాబు గారు